నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో ప్రభుత్వ బకాయిలపై కేసీఆర్ అసంతృప్తి నెల రోజుల్లోగా రుణమాఫీ ఆరోగ్యశ్రీ బోధనా రుసుముల విడుదలకు ఆదేశాలు ప్రభుత్వ పథకాల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు కేసీఆర్ సూచన విపక్షాల విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టాలని స్పష్టీకరణ అమరావతిలో శాశ్వత నిర్మాణాలకు సిద్దమైన ఏపీ సర్కార్ ఈ నెల 28న పరిపాలనా భవనానికి శంకుస్థాపన త్వరలోనే రహదారులకు టెండర్లు ఆంధ్రప్రదేశ్లో 245 కరవు మండలాలు అనంతపురం జిల్లా మొత్తం దుర్భిక్ష ప్రాంతంగా సర్కార్ ప్రకటన పంట నష్టం అంచనాకు ఆదేశాలు జియో కాల్స్ అడ్డుకుంటున్న సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ ఎయిర్టెల్ ఐడియా వొడాఫోన్ పై 3,000 కోట్ల జరిమానాకు ట్రాయ్ సిఫార్సు కబడ్డీ ప్రపంచ కప్ 8వ టైటిల్ పై కన్నేసిన భారత్ సెమీస్ లో థాయిలాండ్ పై 70-23 తేడాతో ఘన విజయం ఇరాన్ తో నేడు తుదిపోరు తెలంగాణలో ప్రభుత్వానికి రాబడి బాగానే ఉన్నప్పటికీ బకాయిల చెల్లింపుల విషయంలో విమర్శలు ఎదుర్కోవడం తగదని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదాయం, బకాయిల చెల్లింపుల నిర్వహణ, పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలని సూచించారు. 3వ విడత రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, బోధనా రుసుముల బకాయిల్ని నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వ సానుకూలాంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా విపక్షాల విమర్శల్ని బలంగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. మిషన్ భగీరథ పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గడువు కంటే ముందే పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల వివాదంపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును సమీక్షించేందుకు శుక్రవారం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై కూలంకషంగా చర్చించడం సహా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బోధనా రుసుములు, ఆరోగ్యశ్రీతో పాటు రుణమాఫీ బకాయిలపై విస్తృతమైన చర్చ జరగ్గా బకాయిల వివరాలతో పాటు చెల్లింపుల్లో ఏర్పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ నిధులతోనే ఆస్పత్రులు నడుపుతున్న కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయంలో 27% వృద్ధి నమోదైనప్పటికీ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని ఆరా తీసినట్లు సమాచారం. అవసరమైతే ఇతర పద్దుల నుంచి చెల్లింపులు చేయాలని సూచించినట్లుగా తెలిసింది. నెల రోజుల్లో రుణమాఫీ 3వ విడత నిధులు విడుదల చేయాలని, వచ్చే ఏడాది 4వ విడత నిధులను ఒకేసారి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆస్పత్రులు నడుచుకోవటం లేదన్న కేసీఆర్ ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ అమలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం, కొత్త జిల్లాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేయాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. బోధనా రుసుముల అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్న సీఎం కళాశాలల సంఖ్య తగ్గినా కూడా బకాయిలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు తెలిసి తెలియక అనవసర విమర్శలు చేస్తున్నాయన్న కేసీఆర్ మంత్రులు వారికి ధీటుగా సమాధానం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించినట్లు తెలిసింది. విమర్శల్ని తిప్పికొట్టడంలో, ప్రభుత్వ సానుకూల అంశాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో మంత్రులు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నా విమర్శలు రావడం మంచిది కాదని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. మిషన్ భగీరథ పనుల పురోగతిపైన చర్చించగా ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన తాగునీటి సరఫరా సంస్థ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి పనుల పురోగతిని వివరించారు. జిల్లాల వారీగా పనులు జరుగుతున్న తీరును మంత్రులందర్నీ అడిగి తెలుసుకున్న సీఎం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కొందరు మంత్రులు మిషన్ భగీరథ పనులను పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా స్పందించి నిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇదే సమయంలో నూతన సచివాలయానికి వచ్చే నెల శంకుస్థాపన చేసి ఏడాదిలోగా పూర్తి చేస్తామని కేసీఆర్ మంత్రులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిన భవనాలనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆధునిక హంగులతో సచివాలయం నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఏమాత్రం సౌకర్యంగా లేకపోగా పూర్తి అస్తవ్యస్తంగా ఉందని, వాహనాలు నిలుపుకునేందుకు సరైన వసతి కూడా లేదన్నారు. కలెక్టర్లతో సమావేశం లేదా ఇతర సమావేశాలు నిర్వహించుకునేందుకు కనీసం సౌకర్యం లేదని, వీటన్నింటి నేపథ్యంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నట్లు కేసీఆర్ చెప్పారు. వాస్తు దోషం కూడా ఉన్నందున దాన్ని అధిగమిస్తూ అన్ని రకాల వసతులతో నూతన సచివాలయం భవనం నిర్మిస్తామని తెలిపారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో ఏపీ భవన్ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని, వారు కోరితే ప్రభుత్వం తరపున స్థలం ఇస్తామని కేసీఆర్ అన్నట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబ్యునల్ తీర్పుపై శుక్రవారం సుదీర్ఘంగా చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని ఉపసంఘం ఈ మధ్యాహ్నం తొలిసారి భేటీ కానుంది. ట్రైబ్యునల్ తీర్పుపై అప్పీల్కు వెళితే ఫలితం ఎలా ఉంటుందన్న విషయాలపై కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇప్పటికే ట్రైబ్యునల్లో రాష్ట్ర వాదనలు వినిపించామని, సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నందున అన్ని అంశాల్ని పరిశీలించి తదుపరి కార్యాచరణ ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించుకోవాలని కేసీఆర్ తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించి ఈ మేరకు కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. 4-5 రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని చెప్పారు. ఫలితంగా మంత్రివర్గ ఉపసంఘం ఈ మధ్యాహ్నమే సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తయిన వేళ అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణం దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏడాది కాలంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించుకుని పాలన సాగిస్తున్న సర్కార్ శాశ్వత పాలనా భవన నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాపన చేసేందుకు సిద్దమవుతోంది. ప్రధాన రహదారుల నిర్మాణానికి మార్గం సుగమం చేసిన సర్కార్ నగరాభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు చర్యల్ని ముమ్మరం చేసింది. ఎన్నో సవాళ్లు, విమర్శలు, ప్రోత్సాహాల నడుమ ఏడాది పసిపాప అయిన అమరావతి నగరం ప్రజా రాజధానిగా ఆవిర్భవించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నగర నిర్మాణానికి పునాదిరాయి పడగా ఏడాదిలోనే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కొలువు తీరింది. రాజధానిని మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించిన తెలుగుదేశం ప్రభుత్వం కార్యాలయాల సముదాయానికి తూర్పు వైపున కృష్ణా తీరానికి ఆనుకుని ఉన్న 1691 ఎకరాల్లో అభివృద్ధి నిర్మాణాలు చేపట్టనుంది. అమరావతిని నీలం, ఆకుపచ్చటి లోకంగా తీర్చిదిద్ది అణువణువున పచ్చదనం నింపేలా కీలక ప్రాజెక్టులు ప్రాణం పోసుకుంటున్నాయి. రాజధాని నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు, నదీ ముఖద్వార నిర్మాణం, సుందర ఉద్యానవనాలు, నగరంలో రహదారుల నిర్మాణానికి పక్కా వ్యూహాలు సిద్ధమయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా తొలి దశలో చేపడుతున్న 7 ముఖ్య రహదారుల నిర్మాణాలను డిసెంబర్లో ప్రారంభించనున్నారు. ఇందుకోసం నవంబర్లోగా టెండర్లను ఖరారు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ 7 రహదారుల్లో 4 వరుసల రహదారులు 5, 6 వరుసల రహదారులు 2 ఉన్నాయి. వీటి అంచనా వ్యయం 1100 కోట్ల రూపాయలు. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా స్పాంజ్ రహదారుల నిర్మాణాలను చేపట్టబోతున్నారు. 9 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవైపు రహదారుల నిర్మాణం జరుగుతుంటే మిగిలిన ప్రాజెక్టులను వరుస క్రమంలో చేపడుతూ రాజధానికి ఒక రూపాన్ని తీసుకురావాలని అమరావతి అభివృద్ధి సంస్థ CRDA యోచిస్తోంది. ఈ నెల 28న పరిపాలనా నగరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. నవంబర్ 3న ప్రతిష్టాత్మక విట్కు పునాదిరాయి పడనుంది. 10 ఏళ్లు హైదరాబాద్లో ఉండమన్నారు. 2.5 సంవత్సరాల కంటే ముందు ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా ఈరోజు ఈ బిల్డింగ్ కట్టడం జాగా లేకుండా, ఎక్కడుండో తెలియకుండా ఆ రోజు పని ప్రారంభించాం. అన్ని విధాలా కొంతమంది అపోజ్ చేసినాం, కోర్టులకు పోయి అడ్డపెట్టినాం, లేకుంటే ప్రజలను రెచ్చగొట్టాలనుకున్నాం. ఇది ఒక గణనీయమైనటువంటి ప్రగతిని సాధించగలిగాం. ఒక తృప్తి నాకు ఉంది. అసాధ్యమనుకున్న పని సాధ్యం చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తొందరగా చేసుకుంటూ ఈరోజు ప్రపంచం కూడా ఆసక్తితో ఉన్నారు. ఎవరిని పిలిచినా ఇది అమరావతి డిఫరెంట్ క్యాపిటల్ అవుతుంది, మేము కూడా భాగస్వాములు కావాలి, మేము కూడా రావాలని ఆసక్తితో ఉన్నారు. ఇది శుభపరిణామం. అడ్మినిస్ట్రేటివ్ సిటీకి ఆయన వస్తారు, ఫౌండేషన్ వేస్తారు. మొత్తం రాజధానిలో ఇది క్యాపిటల్లో అడ్మినిస్ట్రేటివ్ సిటీ. ఇక్కడ మిగిలిన అన్ని సిటీలు కూడా వస్తాయి. అమరావతి ఉన్నంతకాలం గుర్తుపెట్టుకునేలా 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూమిని భవిష్యత్ తరాల బాగు కోసం అందించగా ప్రభుత్వం వారికిచ్చిన మాట ప్రకారం రాజధానిలో ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తోంది. నవంబర్ చివరికల్లా అన్ని గ్రామాల్లో ఫ్లాట్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా విమానయానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం త్వరలోనే అమల్లోకి రానుంది. ప్రాంతీయ అనుసంధానం కింద గంటలోపు ప్రయాణ సమయం గల విమాన టికెట్ ధర గరిష్టంగా 2,500కు మించరాదని నిర్ణయించిన పౌర విమానయాన శాఖ వీటిని అన్ని విమానయాన సంస్థలు పాటించాలని సూచించింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఈ పథకం కోసం పెద్ద విమానాశ్రయాల నుంచి దేశీయ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి కొంత రుసుము వసూలు చేయనున్నారు. ఎంత వసూలు చేయాలన్నది మాత్రం త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని స్టేక్ హోల్డర్స్ కలిసి వారు మనసులో ఉన్న విషయాల్ని బయట పెడతారు. రివర్స్ ఆక్షన్కి అవకాశం వస్తుంది. మేము అనుకునేది జనవరి ఆఖరి వరకు మన దేశంలో ప్రారంభం అవుతుంది. ప్రారంభం తర్వాత ఎలాగైనా సమయానికి విస్తీర్ణించడం అవుతుంది. కనెక్టివిటీ పెరుగుతుందని మేము ఊహిస్తూ ఉన్నాము. రిలయన్స్ జియోకు అనుసంధానత కల్పించేందుకు నిరాకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆ 3 సంస్థలపై 3,050 కోట్ల రూపాయల జరిమానా విధించాలని టెలికాం శాఖకు భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. అనుసంధానత కల్పించని కారణంగానే తమ నెట్వర్క్లో 75% పైగా ఫోన్ కాల్స్ కు అంతరాయం ఏర్పడుతోందన్న జియో ఫిర్యాదుపై స్పందించిన ట్రాయ్ ఈ మేరకు టెలికాం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. జియోతో తమకు పోటీని తగ్గించుకోవాలనే దురుద్దేశంతోనే ఆయా సంస్థలు ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోందన్న ట్రాయ్ ఈ చర్య వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్దమని అభిప్రాయపడింది. ఎయిర్టెల్, వొడాఫోన్ నుంచి చెరో 1,050 కోట్లు, ఐడియా నుంచి 950 కోట్లు జరిమానా వసూలు చేయాలని టెలికాం శాఖకు ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ 3 సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని సిఫార్సు చేయాల్సిన్నప్పటికీ వినియోగదారులకు అసౌకర్యం కలిగించరాదనే జరిమానాతో సరిపెడుతున్నట్లు లేఖలో పేర్కొంది. భారత సైన్యం అమ్ముల పొదిలో మరిన్ని శక్తివంతమైన అస్త్రాలు చేర్చే దిశగా రక్షణ శాఖ అడుగులు వేస్తోంది. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల 145 అత్యంత తేలికపాటి M777 ఫిరంగుల్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది. 5,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ కొనుగోలు కోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రక్షణ శాఖ గురువారం పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖ రూపొందించిన దస్త్రానికి ఆర్థిక శాఖతో పాటు భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రుల బృందం ఆమోదం తెలపాల్సి ఉంది. 1980ల నాటి బోఫోర్స్ కుంభకోణం తరువాత భారత్ ఫిరంగులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కానుంది. అమెరికన్ సంస్థ BAE సిస్టమ్స్ నుంచి M777 ఫిరంగుల కొనుగోలుకు 10 ఏళ్ల క్రితం తొలిసారి ప్రతిపాదన రాగా రక్షణశాల ఇటీవల కసరత్తు ముమ్మరం చేసింది. ఆ సంస్థతో సంప్రదింపులు జరిపి ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకొచ్చింది. ఒప్పందం కుదిరితే BAE సంస్థ భారత్లో $20 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిసింది. పశ్చిమాఫ్రికా దేశం కామెరూన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 53 మంది మరణించారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని యావుండే నుంచి ఆర్థిక నగరం డౌలాకు వెళుతున్న రైలు పట్టాలు తప్పటం వల్ల ఈ పెను విషాదం సంభవించింది. యౌండే నుంచి డౌలాకు వెళ్లే రోడ్డు మార్గంలో ఓ వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోగా ప్రజలంతా రైళ్లను ఆశ్రయించారు. ఫలితంగా ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు ఇసాకా రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ముందు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయిన వారిని కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 7 జిల్లాల్లోని 245 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ కురవటం, వర్షాల మధ్య అంతరం కారణంగా సాగు దెబ్బతినడం, తాగునీటి కొరత వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని ఈ కరవు మండలాల్ని ప్రకటించినట్లు వివరించింది. అనంతపురం జిల్లాలోని మొత్తం 63 మండలాల్ని కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం చిత్తూరు 53, కర్నూలు 36, కడప 32, నెల్లూరు 27, ప్రకాశం 23, శ్రీకాకుళంలో 11 మండలాల్ని కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. కరవుకు సంబంధించిన వివరాలు, పంట నష్టాల్ని అంచనా వేయాలని వ్యవసాయ, ఉద్యాన శాఖలకు విపత్తు నిర్వహణ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నంలో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫాస్ఫేట్ ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు క్రిప్కో, మొరాకో సంస్థ ఓసీపీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. జాయింట్ వెంచర్ ద్వారా 12 లక్షల టన్నుల సామర్థ్యం గల కర్మాగారం నెలకొల్పేందుకు సంబంధించిన MOU పత్రాల్ని 2 సంస్థల ప్రతినిధులు ఢిల్లీలో ఇచ్చిపుచ్చుకున్నారు. క్రిప్కో, ఓసీపీల భాగస్వామ్యం భారత్, మొరాకోల మైత్రిని బలోపేతం చేయడం సహా భారత రైతులకు ఎంతగానో లాభిస్తుందని
కేంద్ర రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ భాయ్ మాందవియా అభిప్రాయపడ్డారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొరాకోలో ఫాస్ఫరిక్ ఆమ్లం కర్మాగారం ఏర్పాటుపైన సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు క్రిప్కో ఎండీ సాంబశివరావు వెల్లడించారు. గవర్నమెంట్ చాలా ఇన్సెంటివ్స్ దాంట్లో ఇచ్చింది. పర్టికులర్ గా 286 acres ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ఏపీఏసీ ఎట్ వెరీ రీజనబుల్ రేట్. ఈ ప్రాజెక్టు మేము తొందరలో April 1st 0 date మొదలుపెట్టి అదేవిధంగా కమర్షియల్ ప్రొడక్షన్ కూడా April 2019 చేయాలని ప్రణాళిక వేసుకున్నాము. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ ప్లాంట్ మీద 1,500 మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది యాసంగి పంటకాలం సమాయత్తంపై జరిగిన సదస్సుకు హాజరైన మంత్రి నిజాం చక్కెర కర్మాగారం పునరుద్దరణకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మరమ్మతులు చేసి రైతులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టామన్న మంత్రి ఇప్పుడు కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. నేను ఉత్తమ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి. సరే, మరి హౌసింగ్ లో జరిగిన అవకతవకలతో నిన్న ఎన్నిసార్లు బర్తరఫ్ చేయాల్సి ఉండే? మరి ఇవాళ ఎక్కడో జరిగింది, మేము దాన్ని సరిదిద్దుతున్నాం, సవరిస్తున్నాం, బాధపడుతున్నాం. ఒక తోటి రైతుగా నష్టపరిహారం ఇప్పిస్తున్నాం, జైలు పాలు చేశాం. హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని లక్షల ఇండ్లు దొంగలు వంచుకున్నారు, బోగస్ అయినాయి. మరి నిన్న ఎన్నిసార్లు బర్తరఫ్ చేసేది ఉండే ప్రభుత్వం ఆ రోజు? ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఏసీ మినీ బస్ సర్వీసుల్ని ప్రవేశపెడుతున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన వజ్రా బస్సుల్ని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. 21 సీట్లు ఉండే ఈ బస్సుల్లో ప్రయాణికుల వినోదం కోసం టీవీ, భద్రత కోసం సీసీ కెమెరా, అత్యవసర సమయాల్లో ఆపేందుకు స్టాప్ స్విచ్ సదుపాయాలు ఉన్నట్లు మంత్రి వివరించారు. ఇంటి నుంచి ఇంటికి పోవడానికి చిన్న చిన్న కాలనీలో కూడా గ్రామీణ ప్రాంతంలో 136 బస్సులు, అదేవిధంగా 100 బస్సులు వరంగల్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్, అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా ఏదైతే చార్మినార్ ప్రాంతంలో కూడా గల్లీలో కూడా తిరగడానికి ఈ మినీ బస్సులు అవసరపడతాయి. కాబట్టి ఈ 100 ఏసీ బస్సులలో కూడా ఫ్లైట్ లో ఏ విధంగా ఉందో అలాంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నందున వాటిలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే అంశంపై చర్చించినట్లు గంటా చెప్పారు. మరి మొన్న గత ఎన్నికల్లో కూడా ఎలాగైతే కలిసి పోటీ చేశామో, లేకపోతే త్వరలో జరగబోతున్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో కానీ అన్నింటిలో కూడా కలిసి పనిచేయాలనే ఒక ఉద్దేశంతో హరిబాబు గారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఇన్ని సీట్లు ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి ఒక దాంట్లోనే మేము పోటీ చేసడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం వ్యక్తపరిచారు. ఏంటి 5 సీట్లలో ఏదైనా బీజేపీ తన పోటీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాబోయే మున్సిపల్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వటమా, ఇది కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. బంగ్లాదేశ్ పోలీసు ఉన్నతాధికారుల బృందం సంగారెడ్డిలోని జైళ్లను పరిశీలించింది. 3 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన 14 మందితో కూడిన బృందం పట్టణంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కారాగారాన్ని పరిశీలించింది. అక్కడ అనుసరిస్తున్న విధానాలపై అధికారుల్ని అడిగి తెలుసుకుంది. భారత్లో ఖైదీలకు కల్పిస్తున్న మౌలిక వసతులు బాగున్నాయని, ఆ విధానాల్ని తమ దేశంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని బంగ్లాదేశ్ అధికారుల బృందం చెప్పింది. See your activities, the prison's activities. Especially we came to SICA, S-I-C-A, Correctional Academy in Hyderabad. And we have observed how you are giving training to the prison officers and prison's wardens. అంగారకుడి ఉపరితలంపై పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు వెళ్లి 3 రోజుల క్రితం గల్లంతైన ల్యాండర్ స్కాపెరెల్లి అదే గ్రహంపై కూలిపోయినట్లు ఐరోపా అంతరిక్ష సంస్థ
ఈఎస్ఏ ప్రకటించింది. స్కాపెరెల్లి పేలిపోయి ఉండొచ్చన్న ఈఎస్ఏ అంగారక పరిశోధనలో తాము చేపట్టిన 2 ప్రయోగాలు విఫలమైనట్లు ధృవీకరించింది. నాసా తీసిన ఓ ఛాయాచిత్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా 600 కిలోల స్కాపెరెల్లి ల్యాండర్ కూలిపోయిందని గుర్తించినట్లు ఈఎస్ఏ వివరించింది. స్కాపెరెల్లిలోని ఓ వ్యవస్థ నిర్ణీత సమయానికన్నా ముందే పనిచేయడం మానేయడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపింది. ఫలితంగా స్కాపెరెల్లి దాదాపు 4 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారుకుంటూ గంటకు 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో అరుణ గ్రహాన్ని ఢీకొట్టి ఉంటుందని ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ అంచనా వేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన 7 పాకిస్తానీ రేంజర్లను భారత జవాన్లు హతమార్చినప్పటికీ దాయాది దేశం కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు వెంట శుక్రవారం రాత్రి పాకిస్తాన్ సైన్యం ఏకపక్ష కాల్పులకు దిగింది. ఆర్ఎస్పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు తేలికపాటి ఆయుధాలతో దాడికి తెగబడగా భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. కాసేపటి తర్వాత మాంజాకోట్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద కూడా పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించగా భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సరిహద్దు భద్రతపై సమీక్షించారు. శుక్రవారం ఉదయం కవాతులోని భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడికి దిగిన ఒక ఉగ్రవాదిని 7 పాకిస్తానీ రేంజర్లను సరిహద్దు భద్రతా దళం మట్టుబెట్టింది. అయితే ఈ ఘటనలో తమ జవాన్లు ఎవ్వరూ చనిపోలేదని పాకిస్తాన్ సైన్యం ప్రకటించుకుంది. జాతీయ భవన నిర్మాణ సంస్థ ఎన్బీసీసీలో 15% వాటా విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,218 కోట్ల రూపాయలు ఆర్జించింది. గురు శుక్రవారాల్లో ఎన్బీసీసీ షేర్లు అమ్మకానికి పెట్టగా అనూహ్య స్పందన వచ్చింది. 9 కోట్ల షేర్ల విక్రయానికి ప్రభుత్వం ప్రకటన జారీ చేయగా 11.35 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఈ విక్రయం తరువాత ఎన్బీసీసీలో ప్రభుత్వ వాటా 75%కి తగ్గింది. వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 56,500 కోట్లు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న కేంద్రం ఇప్పటి వరకు 8,632 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.